హలో వ్యూయర్స్, కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఒక కరడుగట్టిన నేరస్తుడు ఏ విధంగా అయితే నేరం చేస్తాడో ఆ కోణంలో ఓంప్రకాష్ భార్య ఈ హత్య చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అంశాలేంటో ఈ వీడియోలో చూద్దాం. పోలీసు వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం వేరే ఇంట్లో ఉన్న ఓంప్రకాష్ని, అంటే ఓంప్రకాష్ వాళ్ళ చెల్లెలింట్లో ఓంప్రకాష్ గారు ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న ఓంప్రకాష్ని ముందుగా ప్లాన్ చేసి తన కుమార్తె ద్వారా ఇంటికి రప్పించుకున్న పల్లవి తన భర్తను దారుణంగా హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఓంప్రకాష్ విషయానికి వస్తే ఈయన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన సొంతూరు బీహార్లోని చంపారన్ కాగా కర్ణాటక క్యాడర్ను ఎంచుకున్నారు. ఈయన కర్ణాటకలోనే పలు విభాగాల్లో పనిచేశారు. హోంగార్డ్స్ డీజీగా పనిచేయడంతో పాటు ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా కూడా ఆయన పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు కర్ణాటక డీజీపీగా చేశారు. రిటైర్ అయిన తర్వాత ఆయన బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. ఈయనకు 2 పిల్లలు. కుమారుడు పేరు కార్తిక్ కాగా కుమార్తె పేరు కృతి. అయితే ఓంప్రకాష్ డీజీపీగా ఉన్న సమయంలోనే తన భార్య ఆరోగ్య పరిస్థితిపై తన కొలీగ్స్తో డిస్కస్ చేసేవారట. తన భార్యకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలామంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లానని, చాలా డబ్బులు ఖర్చు పెట్టానని, అయినా పూర్తి స్థాయిలో పరిష్కారం రావట్లేదని ఆయన బాధపడేవారట. ట్రీట్మెంట్ ఇప్పించిన టైంలో కొన్నాళ్ళు ఆమె బాగానే ఉన్నప్పటికీ తర్వాత నిత్యం వేధిస్తూ ఉండేది. లేనివి ఉన్నట్టుగా భ్రమపడుతూ ఇంట్లో గొడవలు చేస్తూ ఉండేది. కుమారుడు కార్తీక్ పెళ్ళైంది, ఆయన వేరేగా ఉంటున్నారు. కుమార్తె కృతి ఇంట్లోనే ఉంటుంది. అయితే పల్లవి తనకున్న మానసిక సమస్య కారణంగా ఇప్పుడు ఇంట్లో గొడవలు చేస్తూ ఉండేది. ఇంటికి కూడా ఎవరిని రానిచ్చేది కాదు. ఎవరైనా ఇంటికి వచ్చిన సందర్భంలో ఏదో ఒక గొడవ అయ్యేది. దీంతో కొన్నాళ్ళుగా ఎవరు ఇంటికి రాని పరిస్థితి ఆ ఇంట్లో ఉండేది. కొలీగ్స్ కానీ ఆఫీస్కి సంబంధించిన వారు ఎవరైనా వచ్చినా ఓంప్రకాష్ బయటకు వచ్చి మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడు. అయితే ఓంప్రకాష్ రిటైర్ అయిపోయిన తర్వాత ఉత్తర కన్నడ జిల్లాలో దండేలి వద్ద 17 ఎకరాల భూమి కొనుక్కున్నారు. అప్పటికే ఇంట్లో పరిస్థితి బాగోలేకపోవడంతో పాటు ఒకవైపు భార్య, మరోవైపు కుమార్తె తనను వేధిస్తున్న తీరును బట్టి ఆయన తన చెల్లెలైన సరిత ఇంటికి వెళ్ళేవారు. ఆమె కూడా అక్కడ దగ్గరలోనే ఉండేది. ఇంట్లో గొడవైనప్పుడల్లా ఆయన తన సిస్టర్ ఇంటికి వెళ్ళేవారు. కార్తీక్ వేరుగా ఉండడంతో అప్పుడప్పుడు కుమారుడి దగ్గర కూడా వెళ్ళేవాడు ఓంప్రకాష్. ఒక రకంగా చెప్పాలంటే తను ఇంట్లో కంటే కూడా తన సిస్టర్ ఇంట్లో లేకపోతే కొడుకు ఇంట్లోనే ఎక్కువ గడిపేవారని చెప్తున్నారు. 3 రోజుల క్రితం కూడా ఈ పొలం విషయమై గొడవైంది. తన సిస్టర్కి, కొడుక్కి మాత్రమే పొలం రాసేస్తానని చెప్తున్నాడని భార్య గొడవ పెట్టింది. కుమార్తె కృతి కూడా తల్లికి వత్తాసు పలికింది. అప్పటికే క్రిమినల్ ఆలోచనలో ఉన్న పల్లవి చాలాసార్లు ఓంప్రకాష్ను చంపేస్తానని బెదిరించింది కూడా. అయితే అంతకుముందు చాలాసార్లు బెదిరించిన నేపథ్యంలో ఈ బెదిరింపులన్నీ లైట్గా తీసుకున్నారు. 2-3 రోజులు తన సిస్టర్ ఇంటికి వెళ్ళి ఉంటే గొడవ సద్దుమణిగిన తర్వాత ఇంటికి రావచ్చని ఆయన భావించారు. అయితే ఈలోగా ఒక ప్లాన్ ప్రకారం తమ కుమార్తెను, అంటే కృతిని, ఓంప్రకాష్ ఎక్కడైతే ఉంటున్నాడో వాళ్ళ ఇంటికి పంపించి ఒత్తిడి చేసి మరీ ఇంటికి రప్పించుకుంది పల్లవి. ఆదివారం రోజు ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే చిన్నపాటి గొడవ అయింది. అయితే ఆదివారం రాత్రి ఆయన చనిపోయినట్టు అందరికీ తెలిసింది. పల్లవే స్వయంగా నేను ఒక రాక్షసుడిని చంపేశాను, వచ్చి తీసుకెళ్ళండి అని ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టడంతో పాటు ఇరుగు పొరుగు వారు కూడా ఫోన్ చేసింది. ఈ సమాచారాన్ని నైబర్స్ ద్వారా తెలుసుకున్న కొడుకు కార్తీక్ ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఓంప్రకాష్ పడిపోయి ఉన్నాడు. ఆ టైంకి ఇంట్లో తన తల్లి పల్లవితో పాటు చెల్లెలు కృతి, ఒక పని మనిషి కూడా ఉన్నారు. ఇక అప్పటికే తాను రాక్షసుడిని చంపేశానని, వచ్చి తీసుకెళ్లాలని పల్లవి గ్రూప్లో మెసేజ్ పెట్టినందున వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూసేటప్పటికి ఓంప్రకాష్ చనిపోయి కనిపించారు. అయితే పోలీసుల విచారణలో తేలిన అంశాలు ఒక రకంగా షాకింగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. కరడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అయితే హత్యలు చేస్తారో అదేవిధంగా పల్లవి ఈ హత్య చేశారని చెప్తున్నారు పోలీసులు. అయితే కుమార్తె కృతికి ఇందులో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. పోలీసులు చెప్తున్న అంశాలు ఏంటంటే ఓంప్రకాష్కి ముందుగా కళ్ళల్లో కారం జల్లారు, కాళ్ళు చేతులు కట్టేశారు, బీర్ బాటిల్ను పగలగొట్టి ఆ బీర్ బాటిల్ ముక్కతో పాటు కత్తితో పలుమార్లు, అంటే దాదాపు 20 సార్లు ఓంప్రకాష్ని పొడిచారు. అయినప్పటికీ ఆయన చనిపోలేదు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన పెనుగులాడుతూ ఉన్నారు. అయితే ఆయనకి ఇంకా ఊపిరాడుతుందని భావించిన పల్లవి ఓంప్రకాష్ తలపై పలుమార్లు బాదారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 10 నిమిషాల సేపు పలు కోణాల్లో ఆయనను పరిశీలించారు. ఆయన పూర్తిగా చనిపోయాడని అటు ఇటు కదిలించి చూసిన తర్వాతే పల్లవి తన గ్రూప్లో మెసేజ్ పెట్టారు. అయితే ఓంప్రకాష్ కొడుకు నైబర్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన గోల్ఫ్ అసోసియేషన్ ఆఫీస్ దగ్గర ఉంటే మీ తండ్రి ఇంట్లో పడిపోయి ఉన్నాడని ఆయనకు సమాచారం వచ్చింది. ఆయన వచ్చేటప్పటికి ఓంప్రకాష్ చనిపోయి కనిపించాడు. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పల్లవి తన భర్త వద్ద అక్రమంగా ఆయుధాలు ఉన్నాయని, మత్తు పదార్థాలు కూడా ఉన్నాయని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె తరచూ ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టేవారు. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం ఆమె వార్నింగ్ మెసేజ్ కూడా పెట్టారు. ఓంప్రకాష్ని మీరు కంట్రోల్ చేయకపోతే
తానే ఏదో ఒక రోజు అతన్ని చంపేస్తానని, అందుకు మీరందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా మెసేజ్ పెట్టారట. అయితే అంతకుముందు చాలాసార్లు ఆమె రకరకాలుగా ఆ గ్రూప్లో మెసేజ్ పెడుతున్నందున ఈ మెసేజ్ను కూడా ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే పల్లవి ఇంత దారుణానికి ఒడిగడుతుందని మాత్రం ఎవరు ఊహించలేకపోయారు. ఇక ఈ హత్యలో కేవలం పల్లవి పాత్రే ఉందా? కాళ్ళు చేతులు కట్టేయడం పల్లవికి ఒక్కదానికే సాధ్యమా? వారి కుమార్తె కృతి కూడా పల్లవికి తోడై ఓంప్రకాష్ హత్యలో పాల్పంచుకున్నారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో పల్లవి మానసిక స్థితి ఒక కారణంగా చెప్తున్నారు. అదే సమయంలో ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒక పోలీసు ఉన్నతాధికారి భార్యగా ఉన్న పల్లవి తన భర్తను ఇంత దారుణంగా చంపుతుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. మరి పోలీసులు జరుపుకున్న విచారణలో ఇతరత్ర విషయాలు ఏమైనా వెలుగులోకి వస్తాయేమో చూడాలి.